కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే మానవ మనుగడకు వాతావరణ సమతుల్యాన్ని కాపాడవచ్చని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు పేర్కొన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ఉన్నత భారత్ అభియాన్ సెల్ ఆధ్వర్యంలో చినమీరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల యూబీఎస్ఎల్ కోఆర్డినేటర్ డాక్టర్ టి రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగపతిరాజు, డాక్టర్ మురళీకృష్ణరాజు మాట్లాడుతూ కాలుష్యం బాగా పెరిగిపోవడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాకాలమంతా వర్షాలు కురవకుండా ఒక్కసారిగా పెద్ద ఎత్తున కురవటం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటి ప్లాస్టిక్ నిషేధించాలని సూచించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వి అనురాధ మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథమిక దశ నుండే పాఠశాలకు వచ్చేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ ను, ప్లాస్టిక్ కవర్లను వాడకుండా స్టీల్ బాటిల్స్ వాడుతూ మంచినీళ్లు తాగాలని ఆమె సూచించారు. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలని, చెత్తను మంచినీటి కాలువలో వేయకూడదన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చింతపల్లి ప్రసాద్, వెట్ సెంటర్ ప్రొఫెసర్స్ డాక్టర్ టి సూరిబాబు, డాక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వ్యవసాయంలో మనకి సాయిల్ పొల్యూషన్ మేడం గారు చెప్పారు. ఆ సాయిల్ పొల్యూషన్ ఎందుకు అవుతుందంటే మనం రెగ్యులర్ గా ఫెర్టిలైజర్స్ అయిన యూరియా, ఫాస్ఫరస్, పొటాషు ఎక్సెస్ గా వాడుతున్నామండి. సో ఎక్సెస్ గా ఎప్పుడైతే వాడుతున్నామో దాంట్లో సాయిల్లో ఆల్కలినిటీ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆల్కలినిటీ అంటే సింపుల్ గా ఏంటంటే పిహెచ్ వాల్యూ ఉంటుందని ఈ వయసులో మీకు అర్థం అవ్వకపోవచ్చు. కానీ దాని వాల్యూ పెరిగితే ఆటోమేటిక్ గా అది దాంట్లో భూమిలో ఉన్న కార్బన్ శాతం తగ్గిపోతుంది. సో ఆ కార్బన్ శాతాన్ని పెంచాలి అంటే ఏం చేయాలంటే మనం నవధాన్యాలు లేదా జీవిగా ఇటువంటి రెండు క్రాప్స్ అయిపోయిన తర్వాత, అంటే దావా అయిపోయిన తర్వాత కనుక పెంచితే డెఫినెట్ గా కార్బన్ శాతం పెరుగుతుంది. కార్బన్ శాతం పెరిగితే డెఫినెట్ గా మనం వచ్చి ఫుడ్ కూడా అన్ని క్వాలిటీ వస్తాయి అన్నమాట. అది కూడా ఒక బాట. కాబట్టి నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మీరే కాకుండా మీ పేరెంట్స్కి చెప్పాలి. మీరు ఇక్కడ వింటున్నారు, ఎన్నదంతా కూడా మీ పేరెంట్స్కి, మీ రిలేటివ్స్కి కనుక చెప్తేనే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉద్దేశంతో కండక్ట్ చేసామో అది సక్సెస్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఒకటి తగ్గించవచ్చు. మీరు ఇప్పుడు స్కూల్కి ఏదైనా తెచ్చుకోవాలన్నా స్టీల్ బాటిల్స్ కొనుక్కోండి. ఇంకా కాపర్ అయితే ఇంకా మంచిది, లేకపోతే అట్లీస్ట్ స్టీల్ బాటిల్స్ మనం యూజ్ చేయొచ్చు. ఆ ప్లాస్టిక్ యూసేజ్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటి, మనం మొక్కలు నాటవచ్చు. ఏమైనా మీ ఇంట్లో చిన్న ప్లేస్ ఉందనుకోండి, 1-2 మొక్కలు నాటవచ్చు. నాటడమే కాదు, దాన్ని సంరక్షించాలి. మెయిన్ అది ఎదిగే రోజు ఎలాగా దాన్ని నీళ్లు పోస్తూ దాన్ని సంరక్షించి పెద్దదయ్యేలా కూడా చూడాలి. మనమే బాధ్యత. మీరు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు 2 మొక్కలు పెంచారనుకోండి, ఎన్ని మొక్కలు అవుతాయి చూడండి స్కూల్లో. ఓకే, ఇవన్నీ చేయగలం. మనం ఏం చేయగలమో అవి చేయాలి. మళ్ళీ వేస్ట్ డిస్పోజల్ కూడా, అంటే ఈ చెత్త అవి ఎక్కడ వేయాలో అక్కడే వేయాలి. ఏదో కాలువలో వేసేయటం, అక్కడ వేసేయటం అలా చేయకూడదు. ఓకే, ఇవన్నీ చేయాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే మనం వాతావరణాన్ని కాపాడుకోకుండా ఓన్లీ డెవలప్మెంట్ సైడే వెళ్ళామనుకోండి, డబ్బులు వస్తాయి, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఢిల్లీలో ఈరోజు మీరు ఏమన్నా వాతావరణ కాలుష్యం వింటున్నారు ఎప్పుడన్నా న్యూస్లో, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని అంటారు. అది బాగా పడిపోయింది. అంటే అది ఎక్కువ వాల్యూ వచ్చేస్తే మంచిది కాదు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. దానివల్ల ఏమవుతాయంటే మన ఊపిరితిత్తులు అన్నీ పాడైపోతాయి. అంతే కదా, ఎయిర్ క్వాలిటీ తగ్గిపోవడంతో మనం మరి గాలి ఏమో పీల్చాలి. అక్కడ ఉన్నోళ్ళంతా మన ఊపిరితిత్తులు అవన్నీ పాడైపోతాయి. అన్నిటికీ అనారోగ్యానికి గురవుతాం. మన దగ్గర డబ్బు ఉండొచ్చు, లక్షల్లో కోట్లలో. ఇలాగేంటంటే అనారోగ్యాలు వస్తాయి. 2, ఈ తుఫాన్లు, వరదలు కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఏం జరుగుతుంది, ఆ సీజన్లో పడాల్సిన వర్షం అంతా ఒకరోజు పడిపోతుంది. ఇప్పుడు న్యూస్లో వింటున్నారా, హైదరాబాద్లో ఇన్ని సెంటీమీటర్స్ రెయిన్ కురిసేసింది అంటాడు గంటలో. యాక్చువల్లీ అలా కాదు. పూర్వం ఏం జరిగేదంటే ఆ సీజన్ అంతా స్ప్రెడ్ అయ్యేది, రెయిన్ కురవటం అయినా అన్నీ. ఇప్పుడు అలా ఎలా అయితే ఒక ఇంట్లో రెంట్కున్నప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తాము, ఆ ఓనర్కి ఎలా పడితే అలా చెప్పేసి ఇచ్చేస్తామా, వేస్ట్ అంతా పడేసి క్లీన్ చేసి చెప్తామా? చెప్పాలి పిల్లలు, క్లీన్ చేసి చెప్తాను కదా. అలాగే ఇప్పుడు మన ఎర్త్ అనే ప్లానెట్ మీద మనం ఉన్నాం. ఇప్పుడు ఈ ప్లానెట్ని మనం ఉన్నంత కాలము దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నెక్స్ట్ జనరేషన్స్కి దీన్ని మనం సేఫ్గా అందజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో దానికి ముఖ్య భూమిక మనం ఏం చేయాలంటే పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. పొల్యూషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ మీరు ఆల్రెడీ చదువుకుంటున్నారు. ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. ఇవి ఎందుకు జరుగుతుంది, పొల్యూషన్ ఎలా జరుగుతుంది? మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ పొల్యూషన్ ఇస్ బికాస్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. ప్రాముఖ్యత గురించి
అవగాహన పెంపొందించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖున దేశవ్యాప్తంగా జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సో ఈరోజే ఎందుకు జరుపుకోవాలి అని ఒకసారి ఆలోచిస్తే, ప్రపంచంలో ఇప్పటివరకు 3 అతి తీవ్రమైన పారిశ్రామిక సంఘటనలు జరిగాయి. ఒకటి రష్యాలో, ఇంకోటి జపాన్లో, మూడోది భారతదేశంలో జరిగింది. ఈ భారతదేశంలో జరిగిన తీవ్రమైన పారిశ్రామిక సంఘటన ఏంటంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది భోపాల్ గ్యాస్ ట్రాజడీ. అంటే ఒక పురుగుల మందులు తయారు చేసే ఫ్యాక్టరీలో స్టోర్ చేసిన MIC మిథైల్ ఐసోసైనేట్ అనే ఒక కెమికల్ నుంచి రిలీజ్ అయిన గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి కూడా ప్రదేశంలో తీవ్రమైన ప్రభావం మిథైల్ ఐసోసైనేట్ ప్రభావం